ఈ వైరస్ టైంలో ఇండియా మొత్తం లాక్డౌన్ విధించారు కదా, అలాంటి లాక్డౌన్ ఇప్పుడు ఉండబోతుందా? ఇరాన్ యుఎస్ఏ యుద్ధంతో ఇండియా రిలేటెడ్ గా లాక్డౌన్ ఉంటుందా అని ప్రజల్లో ఉంటున్న భయాలకి నిర్మలా సీతారామన్ గారు అండ్ కేంద్ర మంత్రులు ఇంపార్టెంట్ డేటాని షేర్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ట్రంప్ రిలేటెడ్ గా లాస్ట్ 2 days నుంచి మీరు డేటాని గమనిస్తే గతంలో తను చెప్పిన మాటలకి ఇప్పటికి కంప్లీట్ గా పొంతన పోతుంది. గతంలో ఏం చెప్పారు? నేను ఇరాన్ మీద యుద్ధాన్ని 5 రోజుల పాటు ఆపుతున్నానని కదా చెప్పారు. కానీ రీసెంట్ గా జరిగిన కేబినెట్ మీటింగ్, ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత జరిగిన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో గంట పాటు తను మాట్లాడిన దాంట్లో తన క్లియర్ ఫ్రస్ట్రేషన్ ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్స్ చేస్తున్న దాంతో కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ట్రంప్ ఏమో నన్ను ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారు, యుద్ధం ఆపేమని అడుగుతున్నారు, నేను యుద్ధం ఆపేసి దానికి ఆలోచిస్తున్నాను, 5 రోజులు ఆపుతున్నాను యుద్ధాన్ని అని ఎలా చెప్పారా? ఇరాన్ వాళ్ళేమో మేము అసలు కేర్ కూడా చేయం, మేము పట్టించుకోం, మేము అసలు వెళ్ళలేదు ట్రంప్ దగ్గరికి అనేలా అనఫిషియల్ మీడియా సోర్సెస్ ద్వారా వాళ్ళు మార్కెట్ లోకి డేటాను పంపిస్తూ వచ్చారా? దీనికి ఫ్రస్ట్రేట్ అయిన ట్రంప్, ఎవరికి డెస్పరేషన్ ఉంది, నాకు డెస్పరేషన్ లేదు యుద్ధం ఎండ్ చేయాలని, డెస్పరేషన్ వాళ్ళకుంది, అయినా మేము ఇరాన్ అంత ఈజీగా అనుకోవట్లేదు, ఇరాన్ మీద హిట్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి, ఇంకా డైలీ బేసిస్ లో మేము ఇరాన్ ని కొడుతూనే ఉన్నాం, అంటే ఇంకా యుద్ధం ఆపినట్టు చెప్పట్లేదు, మేము డైలీ బేసిస్ లో ఇరాన్ మీద యుద్ధం చేస్తూనే ఉన్నాం, మేము అనుకున్న టార్గెట్స్ అయిపోయిన తర్వాతే బయటకు వస్తాం. అండ్ ఒక విలేకరు అడుగుతారనమాట, కార్గ్ ఐలాండ్ ఉంది కదా, వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్నిటిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉందా, ఇరాన్ ఆయిల్ ని మీరు కంట్రోల్ చేసే అవకాశం ఉందా అంటే ఆప్షన్ లేకుండా పోలేదు, ఇరాన్ ఆయిల్ మీద కూడా మా కన్నుందనేలా ఇండైరెక్ట్ గా ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తుండడం. అండ్ దానికి మళ్ళీ తోడైన ఈ పోస్ట్ కూడా ఇరాన్ నెగోషియేటర్స్ స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళే మమ్మల్ని బెట్ చేశారు మాకు డీల్ కావాలని, కానీ మీడియా ముందు మాత్రం యుఎస్ఏ వాళ్ళ దగ్గరికి డీల్ కి వెళ్ళింది అంటున్నారు. అది రాంగ్. బెటర్ కొంత సీరియస్ గా బిహేవ్ చేయండి, ఎందుకంటే ఒక్కసారి నేను వెనక్కి తిరిగానంటే మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది జరగదని ఎలా వార్నింగ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చింది. దీంతోనే మార్కెట్ లో ఒక సడన్ పానిక్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో కనిపించింది. కానీ సేమ్ ట్రంపే మళ్ళీ ఏం పోస్ట్ చేశారో తెలుసా? ఇరాన్ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ మేరకు 10 రోజుల పాటు నేను వాళ్ళ మీద దాడి చేయడాన్ని ఆపుతున్నాను. ఇన్ఫాక్ట్ వేరొక మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు నన్ను 7 రోజులే ఆపమన్నారు, కానీ నేను పోనీలే అని 10 రోజులు ఇస్తున్నాను, ఆ 10 రోజుల లోపల డీల్ కుదుర్చుకోండి. డీల్ అంటే ఏంటి? ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ యాక్టివిటీస్ ని కంప్లీట్ గా ఆపేయాలని, వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం ఇచ్చేయాలని, ఇంకెప్పుడు కూడా దాని గురించి ఆలోచించకూడదని. సో కాబట్టి April 6th 2026 8 PM వరకు వాళ్ళ టైంలో, ఈస్టర్న్ టైంలో, మనకి April 7th అవుతుంది. సో చాలా న్యూస్ ఫేక్ గా మీడియా ఛానల్స్ లో వస్తున్నాయి, మా మధ్య ఏదో డిస్కషన్ జరగట్లేదని. అదంతా వాస్తవం కాదు, మా మధ్యలో మంచిగానే డిస్కషన్ జరుగుతున్నాయని ఎలా తను మళ్ళీ స్టేట్మెంట్స్ తిరిగి చేశారు. దీంతో పడిన మార్కెట్స్ కాస్త కొంత రికవర్ అయ్యాయి. కానీ ఆఫ్టర్ సమ్ టైం మార్కెట్ ట్రంప్ చెప్తున్నవన్నీ కూడా ఫాల్స్, ఇరాన్ రిలేటెడ్ గా ఎటువంటి డిస్కషన్ అంత సీరియస్ గా లేదనుకొని ట్రంప్ ఈ పాజిటివ్ ట్వీట్ చేసిన ముందు ఎక్కడికైతే మార్కెట్స్ ఉన్నాయో మళ్ళీ అక్కడికి మార్కెట్స్, నాట్ ఓన్లీ మార్కెట్స్, ఎవ్రీ అసెట్ క్లాస్ రిలేటెడ్ గా కూడా మూమెంట్ మనకి కనిపించింది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ స్థావరాల మీద అటాకులు చేస్తే ఏమని చెప్తున్నారు? ఎటువంటి యాక్టివిటీ చేయకూడదు, అది మాకు కావాల్సిన ప్రైమరీ గ్యారంటీ అంటున్నారు. కానీ మీడియా ఛానల్స్ లో వస్తున్న కథనాలు ఏంటంటే వీళ్ళు ఎలాగో మన మీద యుద్ధం చేసేలానే ఉన్నారు, మన స్థావరాల మీద ఎలాగో దాడి చేసేలా ఉన్నారు, అట్లీస్ట్ ఆ ప్రాసెస్, ఆ న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసుకునే, వార్ హెడ్స్ ని తయారు చేసుకునే ప్రాసెస్ ని ర్యాంప్ అప్ చేయండి, స్పీడ్ అప్ చేయండి, మనకు త్వరగా కావాలి, అది వీళ్ళు మన మాట వినేలా లేరు, అది ఎలాగో మనం కంప్లీట్ చేసేస్తే కానీ మన మీద ఇది ఆగదు అనేలా ఇరాన్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టు కూడా మీడియా ఛానల్స్ లో కనిపిస్తున్నాయి. సో ఇసలు మొత్తం సినారియో రిలేటెడ్ గా ట్రంప్ స్టార్టింగ్ ఆఫ్ ద పాయింట్ నుంచి ఇప్పటి వరకు ఉంటున్న ఎవ్రీ పాయింట్ ని మీరు కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఈ ఇష్యూ ఎటువైపు వెళ్తుందో మనకు క్లారిటీ వస్తుంది. సో దట్ మన మార్కెట్స్ ఎప్పటికీ రికవర్ అయ్యే అవకాశం ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపాక్ట్ వీటన్నిటిని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అండ్ కేంద్ర మంత్రులు కూడా ఇండియాలో లాక్డౌన్ గురించి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు, పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు, వాళ్ళ మీద వేసిన ఎక్సైజ్ డ్యూటీ గురించి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇదే పనిలో పనిగా రిలయన్స్ రిలేటెడ్ ఒక బిగ్ నెగిటివ్ అప్డేట్, దాంతోనే స్టాక్ ఇవాళ 4% దగ్గరగా పడింది. వీటి గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మన రూపీ గురించి మీకు తెలియాలి. బికాస్ దీంతో ఎవరు టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నా, బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నా 20-25% దగ్గరగా సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు మీకు ఖర్చులు పెరుగుతున్నాయి. అండ్ ఏది మీరు కొనాలనుకుంటున్నా అక్కడ తయారయ్యేటివి వాటి ధరల ఒక ప్రభావం మీ మీద పడబోతుంది. అండ్ ఇండియా ఒక కరెన్సీ ఇతర కరెన్సీతో కంపేర్ చేస్తే ఎలా ఉందో మాట్లాడుకుంటూ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఈ 2026లో నిఫ్టీ ఎందుకు తగ్గుతుంది, గతంలో పోల్చుకున్న వాళ్ళ టార్గెట్ కంటే ఎందుకు తగ్గుతుంది, దాని రిలేటెడ్ గా ఉన్న రీజన్స్ ఏంటి, ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉంటాయని చేస్తున్న రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటూ ఎందుకు ఈ యుద్ధం సీరియస్ అయ్యే అవకాశం ఉంది, ఈ ఇంపార్టెంట్ డేటా, ఇరాన్ మీడియా హ్యాండిల్ అని ఒకటి షేర్ చేస్తున్న డేటా గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఇంకా ఆర్బీఐ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ రూల్స్ మనకి April 1st నుంచి అమలు అవబోతున్నాయి. ఈపీఎఫ్ రిలేటెడ్ గాను కొన్ని కొత్త చేంజెస్ వస్తున్నాయి. మన మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా నేషనల్ అంటే మన ఇండియా పరంగా అండ్ ఇంటర్నేషనల్ పరంగా ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం, లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం, ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంటే ఎలా, పైకి వెళ్తుంటే ఎలా, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమున్నాయి నిఫ్టీ రిలేటెడ్ గా అనేది కూడా డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చాలా డేటానే ఉంది, చాలా ఇంపార్టెంట్ డేటా, చాలా డేటా పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. కొంత జాగ్రత్తగా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని వినండి, ఒక ప్రాపర్ క్లారిటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రంప్ గత 10 రోజుల నుంచి, ఇన్ఫాక్ట్ మండేకి అయితే అది 5th వీక్ అవుతుంది మనకి వార్ స్టార్ట్ అయ్యి, ఇన్ని డేస్ నుంచి ట్రంప్ చేస్తుందంతా కన్ఫ్యూజన్ లోనే ఉంది. బట్ తను ఏం చెప్తున్నారనే దాంతో
పాటు ఇరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అండ్ ఇజ్రాయెల్ ఒక యాక్షన్స్ ఏంటి, ఓవరాల్ గా జరుగుతున్న ఎంటైర్ సినారియోని మీరు కానీ రౌండ్ ఆఫ్ చేస్తే మీకు ఇంపార్టెంట్ క్లారిటీ ట్రంప్ రిలేటెడ్ గానే కాదు ఎంటైర్ సినారియో రిలేటెడ్ గా వస్తుంది. కాబట్టి మనం కొంత ప్రిపేర్డ్ గా మార్కెట్ పరంగా అండ్ ఈవెన్ పెట్రోల్ డీజిల్ అనే కాదు ఓవరాల్ అసెట్ క్లాసెస్ పరంగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నిటిని వాళ్ళ వీడియోలో మార్కెట్ అనాలిసిస్ లోనే డెప్త్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మీరు గమనించారంటే ప్రపంచ దేశాలని తక్కువ చేయడం అండ్ తన దేశంలో తనేదో గొప్ప పని చేస్తున్నారని, అమెరికన్స్ కోసమే తను పనిచేస్తున్నారని మాట్లాడడం, ఈవెన్ అమెరికాకు సంబంధించిన దానికంటే కూడా తన నేషనల్ ఇంట్రెస్ట్ల కంటే కూడా తన సొంత ఇంట్రెస్ట్ ని ముందు పెట్టే ప్రయత్నం చేయడం ట్రంప్ ఫస్ట్ నుంచి చేస్తూ వస్తున్నారు. ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు గమనిస్తే ప్రతి అప్డేట్ ని గమనించారంటే ఎక్కడ మీకు ఇజ్రాయెల్ నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు అప్డేట్ రాదు. ఈవెన్ ఇరాన్ కూడా రెండు దేశాలు కలిసి ఒక దేశం మీద యుద్ధం చేస్తుంటే ఇరాన్ కూడా మేము యుద్ధం నుంచి వెనక్కి తగ్గాలనుకుంటున్నామని ఏ అప్డేట్ రాదు. ట్రంప్ మాత్రమే ప్రతిసారి మేము యుద్ధం గెలిచేసాం ఇరాన్ రిలేటెడ్ గా, మేము ఎటువంటి స్టెప్ వెనక్కి వేయాల్సిన అవసరం లేదు, ఇరాన్ రిలేటెడ్ గా ఆర్మీ లేదు, నేవీ లేదు, ఎయిర్ బేసెస్ లేవు, వాళ్ళకి ఏం లేవు, మేము అన్ని కూడా నేలమట్టం చేసామని ఇలా మాటలు చెప్తూ యుద్ధం అయిపోయింది, పీస్ టాక్స్ జరుగుతున్నాయి అండ్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు యుద్ధం ఆపమని, ఇలాంటి మాటల్ని చెప్పి మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తూ వచ్చింది ట్రంప్ మాత్రమే, ఇంకే ఇతర కంట్రీ కూడా కాదు. అండ్ నేను మీకు ఈ మాటలు ట్రంప్ చెప్పి మార్కెట్ పెరిగినప్పుడు కూడా నాకు అతని మాటల పైన నమ్మకం లేదు. తన గతంలో కూడా ఇండియా రిలేటెడ్ గా జరిగిన గ్లోబల్ గా చాలా కంట్రీస్ రిలేటెడ్ గా కూడా తను చెప్పిన మాటలు ఏ నేషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, నోటికొచ్చింది మాట్లాడేశారు ఇప్పటి వరకు. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ని కూడా నేను నమ్మట్లేదనేలా ప్రతి స్టేట్మెంట్ కి యాడ్ చేస్తూ వచ్చాను. అండ్ అట్ సేమ్ పాయింట్ ఇరాన్ కూడా ఇదే మాటలు చెప్తూ వచ్చింది, రెక్లెస్ గా తన స్టేట్మెంట్ చేస్తున్నారు, అవేవి మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మేమెందుకు వెనక్కి తగ్గాలి, మా ఆంక్షలు 5 ఫస్ట్ ఇమీడియట్ గా మా మీద జరుగుతున్న దాడులు ఆపాలి, యుఎస్ఏ ఆపాలి, ఇజ్రాయెల్ కూడా ఆపాలి, నాట్ జస్ట్ యుఎస్ఏ, ఇజ్రాయెల్ కూడా ఆపాలి అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడు మా మీద యుఎస్ఏ కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేయకూడదు, ఇప్పటి వరకు చేసిన దాడులకి మాకు నష్టపరిహారం చెల్లించాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా మాకు కంట్రోల్ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈవెన్ ఇంకొక ఆంక్షలు కూడా మీడియాలో తిరుగుతున్నది ఏంటంటే వాళ్ళ చుట్టూ ఎయిర్ బేసెస్ ని పెట్టుకొని మిలిటరీ బేసెస్ ని పెట్టుకొని వీళ్ళ మీద ఎప్పుడు అటాక్ చేద్దామని చూస్తున్నారు. ఈవెన్ ఆ బేసెస్ మీద కూడా కంట్రోల్ తగ్గించాలనేలా యుఎస్ ని ప్రెషర్ చేయాలని ఇరాన్ వాళ్ళు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ యుద్ధంలో ఎవరు వీక్ అయినట్టు, నిజంగా ఇరాన్ వాళ్ళు ఇవన్నీ అడుగుతున్నారంటే ఎవరు వీక్ అయినట్టు, ఇరాన్ అడిషనల్ గా అడుగుతుంది, జరిగిన డ్యామేజ్ డబ్బులు కూడా తిరిగి అడుగుతుంది అండ్ న్యూక్లియర్ యాక్టివిటీస్ ని కూడా ఆపకూడదు అని చెప్తుంది. కానీ ట్రంప్ ఏమో 15 పాయింట్స్ ప్లాన్ అని న్యూక్లియర్ యాక్టివిటీ చేయకూడదు, మొత్తం యురేనియన్ ని ఎన్రిచ్మెంట్ జరిగిన యురేనియన్ మొత్తం మాకు ఇచ్చేసాలి, ఇంకెప్పుడు ఆ ప్లాన్స్ చేయకూడదు, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని డిస్మాంటిల్ చేయాలి, ఇలాంటి స్టేట్మెంట్స్ అని చేస్తున్నారు. ఇరాన్ దానికి ఒక్కటే సమాధానం చెప్పింది ఇప్పటి వరకు అన్అఫిషియల్ గా సోర్సెస్ ద్వారానే, అఫీషియల్ గా ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ప్రెసిడెంట్ లెవెల్ క్యాండిడేట్ మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు పోస్టుల ద్వారా, అక్కడ ఎవరు అఫీషియల్ గా మాట్లాడలేదు, అక్కడ అందరూ కామ్ గానే ఉన్నారు, ఒక్క అఫీషియల్ కూడా మాట్లాడలేదు బయటకు వచ్చి. అన్అఫీషియల్ గా ఇరాన్ మీడియా సోర్సెస్ ద్వారా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ట్రంప్ చెప్తున్న ఏ స్టేట్మెంట్ ని కూడా ఇరాన్ కేర్ కూడా చేయట్లేదని, ఇవన్నీ గమనించిన మార్కెట్ ఫైనలీ ట్రంప్ చెప్తున్న హెడ్ లైన్స్ ని మైండ్ లో పెట్టుకొని రియాక్ట్ అవ్వంటే దానికి వాల్యూ ఉండదని ట్రంప్ ఈవెన్ లాస్ట్ పోస్ట్ తంది పాజిటివ్, 10 రోజుల పాటు నేను అటాక్ చేయను వాళ్ళ పవర్ స్థావరాలపై అని చెప్పిన పోస్ట్ పాజిటివ్. కానీ దానికి ముందు చేసిన కాన్ఫరెన్స్ ఉంది చూసారా, కేబినెట్ మీటింగ్ లో అయిపోయాక ప్రెస్ కి ఇచ్చిన కాన్ఫరెన్స్ ఉంది, దాంట్లో గంట సేపు తను మాట్లాడుతూ చెప్పింది నేను మీకు బిగినింగ్ లో చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయట్లేదు, ఇరాన్ మేమేం వదలట్లేదు, మా టార్గెట్స్ ఇంకా ఉన్నాయి, డైలీ బేసిస్ లో కూడా యుద్ధం చేస్తున్నాం అని ఇలా చెప్పారు. మరి ప్రపంచానికి కొద్ది రోజులు ముందు చెప్పింది ఏంటి, యుద్ధం 5 రోజుల పాటు ఆపుతున్నాను, ఎనర్జీ స్థావరాల మీద అటాక్ చేయను, తర్వాత అటాక్ చేయాలా లేదా అని చెప్పి మా వార్ వాళ్ళతో చెప్తాను, మా మిలిటరీ వాళ్ళతో చెప్తానని కదా. అండ్ ఇప్పుడు సైలెంట్ గా ట్రంప్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇరాన్ కి ఇవ్వబోతున్నారని 10,000 దగ్గరగా ట్రూప్స్ తో 10,000 దగ్గరగా మిలిటరీ వాళ్ళతో వెళ్లి వాళ్ళ ఎనర్జీ స్థావరాలని చేజెక్కించుకోవాలని చూస్తున్నారని ఎలా డేటా వస్తుంది. ఈ పోస్ట్ నా వరకు మీ వరకు వస్తుందంటే ఇరాన్ వరకు వెళ్ళుండదా, అండ్ ఇరాన్ వరకు వెళ్తే ఇలా జరిగితే ఇంకేం చేయాలన్నది వాళ్ళు ప్లాన్ చేస్తుండరా, వాళ్ళు ఒక్క మాట గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తా ఉంటే ఆ 10,000 మంది వస్తున్న వాళ్ళు కాస్త అలా వెనక్కి వెళ్ళిపోతారు. యుఎస్ఏ ఇప్పటికైనా సరే స్పెషల్లీ ట్రంప్ రిలేటెడ్ గా గొప్పలు చెప్పుకోవడానికి పోయి యుద్ధాన్ని ఎలా ఎండ్ చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే దీంట్లో ఇంపాక్ట్ అవుతున్నది వాళ్ళొక్క కంట్రీ కాదు, ప్రపంచం అంతా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ట్రంప్ ఎలాంటి స్టేజ్ కి వెళ్ళారంటే అంటే జరుగుతున్న ఇది యుద్ధం చాలా కంట్రీస్ సఫర్ అవుతున్నాయి, దాని మీద ఫోకస్ చేయాల్సింది పోయి తను చేసిన తప్పే అదంతా, దాని మీద ఫోకస్ చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారో చూడండి. ఇప్పటి వరకు యుఎస్ హిస్టరీలో 165 సంవత్సరాల యుఎస్ హిస్టరీలో ఎప్పుడు కూడా సిట్టింగ్ ప్రెసిడెంట్ ఒక సైన్ యుఎస్ కరెన్సీ మీద ఉండదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రంప్ ఒక సిగ్నేచర్ తో యుఎస్ కరెన్సీ పై ప్రింట్ అవుతుందంట. ఇది చెప్తున్నది అక్కడ ట్రెజరీ డిపార్ట్మెంటే, ఈ మనీని ప్రింట్ చేసే డిపార్ట్మెంటే, తన పేరుని హిస్టరీ గుర్తు పెట్టుకోవాలి, అది ఎలా అయినా గుర్తు పెట్టుకోవాలి. ఈవెన్ ఇప్పుడు ఇరాన్ రిలేటెడ్ ఇన్సిడెంట్ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపడం వల్లే మేము చాలా మంది మిలియన్స్ ని సేవ్ చేసాం, నేను లేకపోతే ఏమైపోయే వాళ్ళు అని ఎలా తన స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొక లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్ కూడా, ఇరాన్ నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది, నాకు ఒక చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది అని ఎలా స్టేట్మెంట్ చేశారా. ఆ పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా, 10 ఆయిల్ ట్యాంకర్స్ అంట, పాకిస్తాన్ ఫ్లాగ్ తో ఉన్న 10 ఆయిల్ ట్యాంకర్స్ ని ఫస్ట్ 8 ఇచ్చారు, దాని తర్వాత ఇంకొక 2 ఇచ్చారు, అది కూడా యుఎస్ కి గిఫ్ట్ గా ఇచ్చి నా దగ్గర పేరు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఎలా ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా తను చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకొంత టైం బ్యాక్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా గ్లోబల్ మీడియాకి, ఇరాన్ వెనక ఈ రష్యా ఉంది, చైనా ఉంది, వాళ్ళ వెపన్స్ ఉన్నాయి, కానీ అవేవి కూడా యుఎస్ ముందు నిలబడలేవు, అవన్నీ కూడా వీక్, మేమే స్ట్రాంగ్ అని
ఎలా స్టేట్మెంట్స్ చేశారు. నిజంగా ఇవి విన్న చైనా కానీ, రష్యా కానీ, ఈవెన్ ఇరాన్ కానీ ఎక్కడైనా ఇక్కడ తనని బెండ్ చేయాల్సిందే, అసలు ఇక్కడ వెనక్కి తగ్గొద్దు, డిప్లొమసీ అనే ఒక రూట్ కాదు, తనకి పెయిన్ క్రియేట్ చేయాల్సిందే అని తన కోసమైనా తన ఇగోని బెండ్ చేయడానికైనా యుద్ధంలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా తను చెప్తున్న మాటలు, రెచ్చగొడుతున్న మాటలతో ముందుకు నిలబడుకునే ప్రయత్నం చేయదా? ట్రంప్ కాకుండా ఇంకొక ప్రెసిడెంట్ ఉండింటే మాత్రం దీన్ని చాలా సెన్సిబుల్ వేలో డీల్ చేసేవాళ్ళేమో. బట్ బికాస్ ఆఫ్ ద ట్రంప్ ఈ యుద్ధం అంత ఈజీగా ఎండ్ అయ్యేది కాదు. ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అండ్ ఈవెన్ ట్రంప్ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసి మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా అంత ఈజీగా ఈ యుద్ధం ఎండ్ అయ్యేది కాదు. బికాస్ అక్కడ కూర్చోండేది ట్రంప్, నమ్మడానికి లేదు. తను పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. అండ్ ఇంకపై పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసిన మనం నమ్మేదానికి బదులు మార్కెట్ నమ్మే స్టేజ్ లో లేదనుకుంటా. తను లాస్ట్ చేసిన పోస్ట్ కూడా మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ ఈ మొత్తం మీద నాకు కనిపిస్తున్న ఒకే ఒక్క పాజిటివ్ అంశం ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఫ్రెండ్లీ నేషన్స్ ఒక లిస్ట్ ని రిలీజ్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న దాంట్లో మీకు చైనా కనిపిస్తుంది. ఆబ్వియస్ గా చైనా సపోర్ట్ చేస్తుంది యుద్ధంలో, రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ పేరు కనిపిస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ మీడియేటర్ గా పెడుతూ యుద్ధం రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీళ్ళందరి పేర్లు కనిపించడం కామనే. ఇండియా పేరు అక్కడ కనిపిస్తుండటమే స్పెషల్ గా మీకు కనిపించాలి. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ చేస్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం ఈ కంట్రీస్ కి సంబంధించిన షిప్స్ ని నేను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ చేస్తున్నాం అనే అఫీషియల్ స్టేట్మెంట్. ఇది మీడియా నుంచి వస్తున్నది కాదు. అక్కడ ఫారెన్ మినిస్టర్ చేస్తున్న దాన్నే కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇరాన్ ముంబైకి సంబంధించిన కన్సులేట్ అప్డేట్ చేసింది తన ట్విట్టర్ ఖాతాలో. ఇది డెఫినెట్ గా మనం పాజిటివ్ గా చూడాల్సిన అంశం. మన ఇండియాకి రిలేటెడ్ గా ఉన్న ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇతర రిక్వైర్మెంట్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వస్తున్నవి ఇబ్బంది కలగకుండా ఉంటే ఇమీడియట్ గా మనకి అది రిఫ్లెక్ట్ అవ్వదు. బికాస్ ఇప్పటి వరకు షిప్స్ ఆగుంటాయి. ఇప్పుడే మనకి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1 వీక్ 2 వీక్ లో, బికాస్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకి 15 డేస్ టైం పీరియడ్ పడుతుంది. ఈవెన్ వాళ్ళు అలౌ చేసినా సరే 15 డేస్ టైం పీరియడ్ పడుతుంది ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అవడానికి. ఏదైతే ఇప్పుడు ఇంతవరకు డిలే అవడం కారణంగా గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ఫిల్ అవడానికి 15 డేస్ టైం పీరియడ్ పడుతుంది. యూరోప్ కి అయితే, యూరోపియన్ కంట్రీస్ ఆ జోన్ కి అయితే 30 డేస్ టైం పీరియడ్ పడుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ షిప్స్ వెళ్ళడానికి. సో మన ఇండియా రిలేటెడ్ గా రిక్వైర్మెంట్ ని ఫిల్ చేయడానికి ఇరాన్ వాళ్ళు ముందుకు వస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మన పేరు కనిపిస్తుండడం డెఫినెట్లీ ఇది మనం అండర్లైన్ చేయాల్సిన విషయం. కాబట్టే చెప్పాలనుకుంటున్నాను, ఇండియా రిలేటెడ్ గా లాక్ డౌన్ ఎనర్జీ ఒక క్రైసిస్ ఉండే అవకాశం తక్కువ. బికాస్ మనకి రష్యాతో మంచి టైస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యుఎస్ వాళ్ళు వచ్చి చెడగొట్టాలని ప్రయత్నించారు. ఆ టారిఫ్ల పేరుతో ఈ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గించాలని నిజంగానే ఇండియాని తగ్గించేలా చేశారు. ఒక్క దగ్గర ఇంకొంచెం బెటర్ గా ఉండి ఈ రష్యాతో మనం ఎటువంటి స్టెప్ తీసుకోకపోతే రష్యా రిలేటెడ్ గా ఈవెన్ ఇప్పటికీ కూడా మనకు మెయింటైన్ అవుతున్నవి చాలా మంచి టైస్, మంచి ఫ్రెండ్షిప్ నెలకొంటుంది. కాబట్టి రష్యా రిలేటెడ్ గా మన రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటూ ఇరాన్ కూడా మనల్ని ఫ్రెండ్లీ నేషన్ లిస్ట్ లో పెట్టింది. కాబట్టి ఇంకా పై కమింగ్ టైమ్స్ లో ఎనర్జీ ఒక రిక్వైర్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ అయితే మాత్రం ఇండియా రిలేటెడ్ గా క్రైసిస్ ఉండే అవకాశం తక్కువ. నరేంద్ర మోడీ గారు ఇది ఒక లాక్ డౌన్ సినారియోలా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వాళ్ళు కొంచెం స్పెండింగ్ ని లైక్ అన్నెసరీగా ఈ లైట్స్ ని కానీ, అన్నెసరీగా పెట్రోల్ డీజిల్ లేకపోతే ఎనర్జీ రిసోర్సెస్ ని కానీ వాడద్దు అని ఎలా మేబీ ఏమైనా స్టేట్మెంట్ చేస్తారేమో. మీటింగ్ జరుగుతుంది హై క్యాబినెట్ లెవెల్లో, మేబీ అది కంక్లూడ్ అయ్యాక మనకి డేటా ఏమైనా రావచ్చు ఏం చెప్పాలనుకుంటుంది కేంద్రం అని. పర్సనల్ గా నాకు దాని రిలేటెడ్ గా ఎస్టిమేట్స్ ఏం లేవు వాళ్ళు ఏం మాట్లాడతారని. కానీ కోవిడ్ లాంటి క్రైసిస్ అంటుండడం లాక్ డౌన్ అనే సినారీ ఎక్కడ మళ్ళీ వస్తుందేమో, ఇండియా రిలేటెడ్ గా లాక్ డౌన్ అయినా పెడతారా అని మార్కెట్ లో ఈవెన్ సర్చెస్ లో కూడా లాక్ డౌన్ అనే ఒక పేరు ఎక్కువగా సర్చ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయిందంట. దీని రిలేటెడ్ గా కేంద్ర మంత్రులు బయటకు వచ్చి మరి మాట్లాడాల్సి వస్తుంది. నిర్మలా సీతారామన్ క్లియర్ గా స్టేట్మెంట్ చేశారు, ఎటువంటి లాక్ డౌన్ కూడా ఉండదు, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అవసరం ఇండియన్స్ కి సంబంధించిన అవసరాన్ని గవర్నమెంట్ ముందుగానే ఎస్టిమేట్ చేసి దాని రిలేటెడ్ గానే యాక్షన్స్ ఆల్రెడీ తీసుకుంది. ఈవెన్ ఇంత క్రూడ్ ఆయిల్ ధర పెరిగిన తర్వాత కూడా ఎక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొనవో క్రూడ్ ఆయిల్ అని, లేదు మీరు కొనండి హైయర్ ధరలోనే, మేము ఎక్సైజ్ డ్యూటీ కట్ తీసుకుంటాం 10 రూపాయల దగ్గరగా ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద మేము ఎక్సైజ్ డ్యూటీ గవర్నమెంట్ రిలేటెడ్ గా కట్ తీసుకుంటాం. దాని కారణంగా సుమారుగా 1,00,000 కోట్లకి పైగానే గవర్నమెంట్ కి భారం ఉంటుందని మనకి డేటా అయితే కనిపిస్తుంది. బట్ ఇదేం మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఏం కాదు. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఈ పెట్రోల్ మీద, డీజిల్ మీద అధికమైన ఎక్సైజ్ డ్యూటీనే చార్జ్ చేస్తున్నాయి. ఈ సందర్భంలో దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ అట్ ద సేమ్ పాయింట్ బ్లాక్ మార్కెట్ లో చాలా అవినీతి కార్యక్రమాలు ఈ ఇన్సిడెంట్ కారణంగా జరుగుతున్నాయి. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. అప్పుడే మనకి చాలా వరకు సినారియో కంట్రోల్ లోకి వస్తుంది. సో ఈ ఎంటైర్ వార్ సినారియో అంతా ఒక రౌండ్ ఆఫ్ మనం చేసామంటే ఏం జరుగుతుంది, ఇండియా మీద ఇంపాక్ట్ ఏంటనేది మనం ఒక రౌండ్ ఆఫ్ చేసామంటే అంత ఈజీగా ఇష్యూ ఎండ్ అయ్యేలా కనిపించట్లేదు. ఇరాన్ వాళ్ళు ఒక్క స్టెప్ కూడా వెనక్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు వెనక ఖచ్చితంగా చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు ఉన్నారు కాబట్టి ట్రంప్ ఒక పొగరిని ఈసారి అనచాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాబట్టి అన్లెస్ ట్రంప్ మొత్తం ఏది అడగాలనుకున్నాడో దాంతో పాటు న్యూక్లియర్ యాక్టివిటీ ఆపాలని అడిగాడు, ఇరాన్ ఆపనంది, యుద్ధం చేశాడు. ఇప్పుడు అది మేము చేసుకుంటాం, దానికి మీరు ఏం అడ్డు చెప్పకూడదు అనే దాంతో పాటు మీరు యుద్ధం చేసిన దానికి డబ్బులు కట్టి వెళ్ళండి అని ఇరాన్ చెప్పే స్టేజ్ లో ఇరాన్ ఉంది. ఇతను సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ సీక్రెట్ గా ఒక 10,000 మందిని పంపించి వాళ్ళ ఎనర్జీ స్థావరాలను ఏమైనా ఆక్యుపై చేద్దామని ప్లాన్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. కానీ ఇరాన్ కూడా దానికి ప్రిపేర్డ్ గానే ఉంటుంది. సో కాబట్టి మార్కెట్ కూడా ఈయన చెప్తున్న మాటలని కాకుండా, అక్కడ కనిపిస్తున్న హెడ్లైన్స్ ని కూడా కాకుండా, బిట్వీన్ ద లైన్స్ జరుగుతున్న స్టోరీని మార్కెట్ అజంప్షన్ పెట్టుకుంటూనే ఇవాళ మన మార్కెట్ ఇంతలా పడింది అంటే నాట్ జస్ట్ ఇవాళ ఉంటున్న ఈవెంట్ వల్ల కాదు, రేపు ఎల్లుండి మార్కెట్ క్లోజ్ ఏదైనా జరగచ్చు, ఎలాంటి బిగ్ థింగ్ అన్నా జరగచ్చు అని మార్కెట్ అజంప్షన్ లో పెట్టుకునే పడింది. సో రేపు మీకు ఎల్లుండి అంటే సాటర్డే, సండే ఎటువంటి అప్డేట్, బిగ్ అప్డేట్ రాకపోతే మండే మార్కెట్స్ మంచిగానే ఉంటాయి. కానీ ఎటువంటి సీరియస్ అప్డేట్
అప్డేట్ వచ్చినా దానికి ఫాలో అప్ మీకు మండే కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ 10 రోజుల్లో 6 రోజులు మార్కెట్ హాలిడే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ట్రేడర్స్ పొజిషన్స్ ని పెట్టుకొని ఓవర్ నైట్ లో పెట్టుకొని నెక్స్ట్ హాలిడేస్ ఏంటో థింక్ చేయకుండా సాటర్డే సండేనే కదా అనుకుంటారేమో. నెక్స్ట్ 10 రోజుల్లో 6 రోజుల హాలిడే. ఏ రోజు ఏ అప్డేట్ వస్తుందో మనకు తెలియదు. ట్రంప్ రిలేటెడ్ గా కొంత లైట్ చేసుకోండి పొజిషన్స్ ని. అన్నెసరీగా డబ్బుల్ని రిస్క్ లో పెట్టుకోవద్దు. బికాస్ తను చేసే అప్డేట్ నెగిటివ్ ఉంటుందో తెలియదు, పాజిటివ్ ఉంటుందో తెలియదు. ఇప్పుడు తను పాజిటివ్ గా అప్డేట్ చేసిన మార్కెట్ నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు. ఇది మార్కెట్ రిలేటెడ్ గా. లెవెల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ మార్కెట్ అనాలిసిస్ లో. బట్ రూపీ గురించి మాట్లాడుకోవాలి. 94 రూపీస్ 67 పైస్ డిజాస్టర్ ఇది మన ఇండియన్ రూపీ రిలేటెడ్ గా. ఎందుకంటే ఈ వార్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇతర కరెన్సీస్ అన్ని కూడా పడ్డాయి, అందులో ఇండియానే స్ట్రాంగ్ గా పడింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ లో లైక్ ఫైనాన్షియల్ ఇయర్ చూద్దాం, మార్చ్ 2025 నుంచి మార్చ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి చూస్తే ఇండియా పడినంతలా మీకు ఏ ఇతర కరెన్సీ కూడా అంత డెప్త్ తో, అంటే లైక్ అట్లీస్ట్ మంచి ఎకానమీస్ లో ఎక్కడ కూడా మీకు అలాంటి ఫాల్ కనిపించదు. ఇండియా 10% దగ్గరగా పడింది కరెన్సీ. సింగిల్ బిగ్గెస్ట్ లాస్ ఇన్ లాస్ట్ 14 ఇయర్స్. మరి లాస్ట్ 14 ఇయర్స్ గా ఎప్పుడైనా అప్రిషియేట్ అయ్యామా మనం స్ట్రాంగ్ గా? ఈ డాలర్ తో కంపేర్ చేస్తే అంటే కాదు, మంది వీక్ అవుతూనే వస్తుంది. దీని కారణంగా జరిగే ఇంపాక్ట్ చాలా వాటి మీద మీకు తెలియకుండా పడుతుంది. సింపుల్ గా ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారు, ఏదైనా చిన్న ట్రిప్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, యూరోప్ రిలేటెడ్ గా మీకు ఎలాగో పెరిగిపోయాయి. లాస్ట్ 1 ఇయర్ తో పోలిస్తే 20% దగ్గరగా వాళ్ళ కరెన్సీతో పోలిస్తే మన కరెన్సీ వీక్ అయింది. దాని పక్కన పెడితే మలేషియన్ కరెన్సీతో కంపేర్ చేసిన 24% దగ్గరగా మనం వీక్ అయ్యాం. ఇవన్నీ కాదు నా పాయింట్ ఇక్కడ. ఇలా మన రూపీ వీక్ అయిపోతూ వెళ్తే అది బంగారం రిలేటెడ్ గా మంచి అంశం. ఇంటర్నేషనల్ గా బంగారం ధర కొంత పడింది, బట్ మన రూపీ స్ట్రాంగ్ గా వీక్ అయిపోతుండడం కారణంగా మన ఇండియాలో మీకు గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా స్ట్రెంత్ కనిపించింది లాస్ట్ 2 డేస్ లో. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా గోల్డ్ ప్రైస్ పడి ఉండాలి, కానీ రూపీ వీక్ అవుతూ ఉండడం గోల్డ్ ప్రైస్ లో స్టెబిలిటీ కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్టెబిలిటీ ఉంటే, ఇప్పటి వరకు లేదు, గోల్డ్ ప్రైస్ పడుతూనే ఉంది, ట్రెండ్ నెగిటివ్ లోనే ఉంది. గోల్డ్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ నెగిటివ్ లోనే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ పానిక్ నెస్ గోల్డ్ అసెట్ క్లాస్ లో తగ్గి ఈ ట్రంప్ రిలేటెడ్ గా యాక్టివిటీ కారణంగా గోల్డ్ అసెట్ క్లాస్ ఏదైనా స్టెబిలైజ్ అయ్యింది అంటే మన రూపీ ఉంటున్న వాల్యూ కి గోల్డ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బేస్ ఫార్మ్ అవుతున్నట్టు. సో రూపీ ఇంతలా వీక్ అవుతూ వెళ్తూ ఉండడం బంగారం వెండి రిలేటెడ్ గా చాలా మంచి అంశం. ధర రిలేటెడ్ గా కొనే వాళ్ళకి మంచి అంశం కాదు, ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అండ్ అక్కడి నుంచి ఎవరైనా వస్తువులు తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి అండ్ పిల్లల్ని పంపించాలనుకునే వాళ్ళకి, చదువులకు పంపించాలనుకునే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా నెగిటివే. అక్కడ ఇన్కమ్ ఎవరైనా ఇక్కడికి పంపిస్తూ ఉంటారు కదా, ఈవెన్ దాంతో పాటు ఐటీ కంపెనీలకి, ఫార్మా కంపెనీలకి, ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలకి, వాళ్ళకి ఇది మంచిదిగానే చూడాలి. అండ్ జస్ట్ నౌ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన డేటా అప్డేట్ అవుతుంది. ఇవాళ 4367 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. బట్ నేను ఇది చాలా పాజిటివ్ గా చూస్తున్నాను. ఎందుకంటే ట్రంప్ మాటలను అన్నసరిగా నమ్మాం, అంత సీన్ లేదు తను చెప్తున్న మాటల్లో అని మార్కెట్ కి క్లారిటీ ఉండి వచ్చిన సెల్లింగ్ లో వాళ్ళు ఇంకా బిగ్ వేలో సెల్ చేస్తారేమో అనుకున్నాను. బట్ వాళ్ళ దగ్గర నుంచి 4000 crores ఇలాంటి సినారియోలో సెల్లింగ్ వస్తూ ఉండడం, రీసెంట్ టైమ్స్ లో సెల్లింగ్ యాక్టివిటీ కూడా కొంత స్లో డౌన్ అవుతుందని ఎలా సినారియో కనిపిస్తూ ఉండడం, ఈ డేటా 4000 crore డేటా నేనైతే టూ మచ్ బిగ్ గా అయితే చూడట్లేదు. ఇలాంటి సినారియోలో, పానిక్ సినారియోలో మార్కెట్ ఇంతలా ఫాల్ అయినప్పుడు ఒకవేళ వీళ్ళు కానీ 6000 8000 crore సెల్లింగ్ కనిపిస్తుంటే అది మేజర్ రెడ్ అలర్ట్ లా చూడాలి. ఈ 4000 crore సెల్లింగ్ గతంలో కూడా మనకి మల్టిపుల్ ఇన్సిడెంట్ లో జనవరి పాయింట్ లో అండ్ అంతకు ముందు అక్టోబర్ 2024 పాయింట్ లో కూడా సిమిలర్ గానే కనిపించింది. కాబట్టి 4000 crore సెల్లింగ్ నాకు అగ్రెసివ్ గా అయితే యాజ్ ఆఫ్ నౌ ఉన్న సినారియోలో కనిపించట్లేదు. అండ్ మన ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఏంటి? జస్ట్ మీరు ఆయిల్ మార్కెట్ కూడా ఎందుకులే, ఎందుకంటే చాలా టైం బ్యాక్ కూడా $120 per barrel కి వెళ్ళింది క్రూడ్ ఆయిల్. అప్పుడు మన నిఫ్టీ 24,000 దగ్గరగా ఉంది, 24,000 పైన ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? క్రూడ్ ఆయిల్ $110 per barrel దగ్గరే ఉంది. అంటే గతంతో పోలిస్తే ఒక $10 తక్కువ. బట్ స్టిల్ మన మార్కెట్ 1500 పాయింట్స్ 1600 పాయింట్స్ రీసెంట్ గా పడి మళ్ళీ అక్కడి నుంచి పెరిగి ఇప్పుడు 22,800 దగ్గర ఉంది. సో ఆయిల్ కంటే కూడా రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ రూపీ స్ట్రాంగ్ గా వీక్ అవుతూ ఉంది. ఇది ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. కొన్నిటికి తప్పించి నాకు మాట్లాడుకున్న కొన్నిటికి తప్పించి ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. ఎంత వీక్ అవుతుంటే ఇండియన్ మార్కెట్ పైన అదంతా ప్రెషర్ పెడుతుంది. కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేయాలి. కమింగ్ టైమ్స్ లో ఎటువంటి అప్డేట్స్ వస్తున్నా క్రూడ్ ఆయిల్ అలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. అక్కడ అప్డేట్స్ తో మార్కెట్ రియాక్ట్ అవుతుంది. అన్నిటికీ మార్కెట్ విసిగిపోయింది, పాజిటివ్ నెగిటివ్ అన్నిటికీ విసిగిపోయింది. ఏదైనా ఒక క్రూషియల్ థింగ్ జరిగితే మార్కెట్ లో రియాక్షన్ ఉంటుంది. క్రూషియల్ థింగ్ జరగకపోతే సాటర్డే సండే చూసి మేబీ మార్కెట్స్ మండే బెటర్ గా కనిపించొచ్చేమో, అంత క్రూషియల్ థింగ్స్ ఏం లేకపోతే. బట్ మార్కెట్ లో మాత్రం ఒక క్లియర్ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ట్రంప్ చేసిన పాజిటివ్ అప్డేట్ కూడా మార్కెట్ రికవర్ అయిన దానికంటే లోని బ్రేక్ చేస్తూ ఫర్దర్ గా లోకి వెళ్ళింది. అది నాట్ జస్ట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్, ప్రపంచ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా అదే సినారియో. అండ్ డబ్బులు ఈక్విటీ మార్కెట్ లో నష్టపోతున్న వాళ్ళకి జస్ట్ ఈ డేటాను చూపించాలనుకుంటున్నాను. నాట్ జస్ట్ ఈక్విటీ మార్కెట్స్, ఇండియాకి సంబంధించిన బాండ్ మార్కెట్ తో సహా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ సహా మీకు ఏ అసెట్ క్లాసెస్ యుఎస్ కి సంబంధించి కానీ, ఇండియాకి సంబంధించి కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతలా రియాక్ట్ అవుతున్నాయన్న డేటాని కూడా ఇక్కడ మీ ముందు పెడుతున్నాను. ప్రతి ఒక్క అసెట్ క్లాస్ లోనూ మనకు ఫాల్ కనిపించింది. బట్ ఈక్విటీ మార్కెట్స్ హెవీగా బ్లీడ్ అయ్యాయి బికాస్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ఎర్నింగ్స్ వీక్ అవుతాయంటే ఆబ్వియస్లీ వాటిల్లో కూడా మనకి ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్, క్రూడ్ ఆయిల్ ధర సడన్ గా ఇంకొంచెం పెరగడానికి కారణం కూడా రష్యా రిలేటెడ్ గా యుక్రెయిన్ దాడి ఏదో జరిగి బాల్టిక్ సీ దగ్గర కొంత కాన్ఫ్లిక్ట్ రైజ్ అయింది. అక్కడ ఎక్స్పోర్ట్ టెర్మినల్స్ మంటల్లో ఉన్నాయనేలా ఫస్ట్ మనకి అప్డేట్ అయితే వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ లో వచ్చింది. సిఎన్బిసి యాంకర్ కూడా దాన్ని షేర్ చేశారు. బట్ దాని తర్వాత బ్లూంబర్గ్ వాళ్ళ డేటా
ఇది వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు, మళ్ళీ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ సజావుగానే జరుగుతుందని. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇష్యూ ఉంది, తర్వాత రష్యానే కీగా మనకి ఆయిల్ రిలేటెడ్ గా సప్లై చేస్తున్నది, వాళ్ళతో కూడా ఇష్యూ ఉంది. అక్కడ కూడా ఏదో యుక్రెయిన్ యుద్ధం కారణంగా దాడి జరిగిందంటే ఇది ఇంకొక లెవెల్ ఆఫ్ పానిక్ క్రియేట్ చేస్తుంది. బట్ క్లారిఫికేషన్ అయితే వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ సజావుగానే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయని. అండ్ నేను మీకు గతంలో ఈ టేబుల్ చూపిస్తూ చెప్పాను, కమింగ్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్స్ ఉంటాయి. కమింగ్ టైమ్స్ లో ఒక్కొక్కరు ఇండియా రిలేటెడ్ గా ఆయిల్ ప్రైజులు పెరుగుతున్నాయి, ఇండియా రిలేటెడ్ గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ ఫర్దర్ స్పెండింగ్ కానీ తగ్గి ఫర్దర్ గా ఇండియన్ ఎకానమీ మీద పడుతున్న ప్రెషర్ తో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఆర్బీఐ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతూ ఈక్విటీ స్టోరీ పరంగా మీకు డౌన్ గ్రేడ్స్ ఉంటాయని గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళ రిపోర్ట్ 29,300కి వెళ్తుంది అనుకున్నాం ఈ ఇయర్ ఎండింగ్ కి, అలా కాదు 25,900 మా నిఫ్టీ రిలేటెడ్ గా టార్గెట్ అంటే రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. వాళ్ళంతా ఆయిల్ ని బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఆయిల్ ఈవెంట్ ని బేస్ చేసుకుని మారింది, ఈవెంట్ ఎండ్ అయినప్పుడు ఆయిల్ రిలేటెడ్ గా ప్రైజెస్ లో స్టెబిలైజేషన్ కనిపిస్తుంది. కానీ ఈసారి అదంతా ఈజీ కాకపోవచ్చు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. ఈసారి జస్ట్ యుద్ధం ఆపేస్తున్నాం అంటే ఆయిల్ నార్మలైజ్ అయ్యే ప్రయత్నం కాదు, ఎందుకంటే ఇది ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఈసారి యుద్ధం ఆపేస్తున్నాం అన్న కంట్రీస్ అన్ని కూడా ఈ షాక్ కి గురయ్యాయి కాబట్టి మన దగ్గర రిజర్వ్స్ ఉంచుకుందామని కొనాల్సిన దానికంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా కొనుంటాయి, కమింగ్ టైమ్స్ లో కొంటాయి ఒకవేళ ఇష్యూ అంతా ఎండ్ అయిందన్న. సో సర్టైన్ పీరియడ్ పాటు ఆయిల్ రిలేటెడ్ గా ప్రైస్ ఎలివేటెడ్ గా ఉండే అవకాశమే ఉంది. యుద్ధం ఆగిపోతుందన్న జస్ట్ ఇమాజిన్, బయట మీకు రైస్ దొరకట్లేదనేలా మంచి పానిక్ క్రియేట్ అయింది. బట్ ఓకే, అంత ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయింది, రైస్ ఎవరు కావాలంటే అది కొనుక్కోవచ్చు అంటే నార్మల్ గా మీరు కొనేంత కొంటారా, దానికంటే ఎక్కువ కొంటారా? సో నేను ఎక్స్పెక్ట్ చేయడం కమింగ్ టైమ్స్ లో ఈవెన్ ఇంత ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయిపోయినా చాలా కంట్రీస్ ఆయిల్ ఒక రిజర్వ్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. ఎక్కువ పెంచుకోలేకపోవచ్చు, బట్ సర్టైన్ లెవెల్ లో పెంచుకున్న ఓవరాల్ వరల్డ్ నుంచి వస్తున్న డిమాండ్ ఆయిల్ ప్రైజెస్ ని సర్టైన్ టైం వరకు ఎలివేటెడ్ గానే ఉంచుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసినప్పుడు ఇది కంట్రీస్ కి సంబంధించి రేట్ కట్ చేయాలనుకున్న కంట్రీస్ కి సంబంధించి స్పెషల్లీ యూఎస్ ఇండియా రిలేటెడ్ గా కూడా అది మంచి విషయం కాదు. కాబట్టి ఇండియా రిలేటెడ్ ఎస్టిమేట్స్ లో కూడా మీరు ఇది గమనించవచ్చు. ఈవెన్ ఇన్ఫాక్ట్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళైతే ఆర్బీఐ వాళ్ళు 50 బేసిస్ పాయింట్స్ పెంచుతారని ఎలా ఎస్టిమేట్స్ చెప్తున్నారు. అండ్ ఇరాన్ మిలిటరీ మీడియా అంటూ ఉంటున్న హ్యాండిల్ రిలేటెడ్ గా చాలా అన్అఫిషియల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏది అఫిషియల్ ఏది అన్అఫిషియల్ మనకు తెలియదు. బట్ అక్కడి నుంచి వస్తున్న డేటా పాయింట్స్ ఎలా ఉన్నాయంటే మా మీద ఎవరైనా అటాక్ చేస్తే మేము అటాక్ చేయడానికి స్థావరాలు మాకున్నాయి, వాళ్ళు క్లియర్ గా ఒక స్థావరాలను కూడా ఐడెంటిఫై చేస్తా అంటే గల్ఫ్ కంట్రీస్ రిలేటెడ్ ఎనర్జీ స్థావరాలను చెప్తూ మేము అక్కడికి నీట్ గా అటాక్ చేయగలమని ఎలా స్టేట్మెంట్ చేస్తూ ఉండడం. యూఎస్ఏ వాళ్ళు అటాక్ చేసిన, యూఏఈ వాళ్ళు అటాక్ చేసిన, ఇంకెవరైనా అటాక్ చేస్తున్నా మేము ఏం చేస్తాం నెక్స్ట్ అనే ఒక భయాల్ని మార్కెట్ లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ఉంటున్న ఇంకొన్ని ఇంపార్టెంట్ కీ అప్డేట్స్ ని క్విక్ గా మాట్లాడుకుందాం. ఓఈసీడీ వాళ్ళు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు గ్లోబల్ గా ఉంటున్న కంట్రీస్ రిలేటెడ్ గా గతంలో ఇచ్చిన రేట్ ప్రొజెక్షన్స్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేస్తూ కంప్లీట్ గా మారుస్తూ ఈ వార్ కారణంగా చాలా కంట్రీస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, వాళ్ళ రిలేటెడ్ గా ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందని చెప్పారు. దాంట్లో టాప్ గా వాళ్ళు పెడుతున్న కంట్రీస్ లో ఇండియా ఉంది. ఆ ఒక అఫీషియల్ డేటాను కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇండియా రిలేటెడ్ గా జీడీపీ గ్రోత్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ దాని ఒక ఇంపాక్ట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఒక ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఎక్కువ ఉంటుందనే డేటా వీళ్ళు షేర్ చేస్తూ ఉండడం, ఎంటైర్ G20 కంట్రీస్ రిలేటెడ్ గా ఈ డేటా షేర్ చేస్తుండడం మనకి ఇంకొక ఫ్యాక్టర్ లా కనిపిస్తుంది. బట్ ఇలాంటి డేటాని, ఇలాంటి డౌన్ గ్రేడ్స్, ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుందని గతంలో ఉంటున్న ఏ జియో పొలిటికల్ ఈవెంట్ ని ఫాలో అయిన వాళ్ళకైనా ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ఇలాంటి డౌన్ గ్రేడ్స్ ఉంటాయని ఒక క్లారిటీ ఉంటుంది. ఈవెన్ ఇది మార్కెట్ కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి ప్రాబబుల్లీ ఈ డౌన్ గ్రేడ్స్ మార్కెట్ అంత ఇంపాక్ట్ అయితే తీసుకోవట్లేదు. మార్కెట్ క్విక్ గా ఇష్యూ రిజాల్వ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసింది, బట్ 5th వీక్ కి చేరుకుంటుంది. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకెంత దూరం వెళ్తుందని ఒక భయాలే మార్కెట్ లో ఉంటున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి పాసేజ్ క్లీన్ అవుతుందా, అట్లీస్ట్ ఇండియా లెవెల్లో అయినా అది క్లీన్ గా ఉంటుందా అనేది మెయిన్ పాయింట్. అండ్ ట్రంప్ రిలేటెడ్ గా మాటలు ఎలాగో మార్కెట్ నమ్మడం మానేస్తుంది. కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నాయని గమనించాలి. ఇరాన్ దగ్గర నుంచి ఏమంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ రావట్లేదు, బట్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి చీఫ్ ఆఫ్ ఇరాన్స్ ఎలైట్ నావల్ ఫోర్స్ IRGC కి సంబంధించిన నావల్ ఫోర్స్ ఒక చీఫ్ ని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర షిప్స్ ని పోనీకుండా ఆపడానికి ఉంటున్న స్ట్రాటజీస్ ని మేము లేకుండా చేసామని ఎలా ఇజ్రాయెల్ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. మరి దీనికి వాళ్ళు రియాక్ట్ అవుతారు, బట్ చేసింది ఇది యూఎస్ కాదు కాబట్టి గల్ఫ్ కంట్రీస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇంకా పడలేదు. యాజ్ ఆఫ్ నో వీడియో రికార్డ్ చేస్తున్న పాయింట్ కి 640 ఆ పాయింట్ ఆఫ్ టైం కి గిఫ్ట్ నిఫ్టీ 40 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో ఉంది. సంథింగ్ బిగ్ జరుగుతుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసే డౌన్ అయింటుంది ఇందాక చెప్పినట్లు. అలా ఏం జరగకపోతే మార్కెట్ రిలేటెడ్ గా బెటర్ సినారియో మనం మండే చూడొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పడుతూ ఉంటే ఇప్పుడు ఉంటున్నదే ఇంపార్టెంట్ లెవెల్ యాక్చువల్ గా 22,750 to 650 100 పాయింట్ జోన్, 22,750 నుంచి 22,650 ఆ 100 పాయింట్ల జోన్ నాకు తెలిసినంత వరకు నేను చూసింది ఇంపార్టెంట్ గా. ఒకవేళ అక్కడి నుంచి ఫర్దర్ గా పడుతూ ఉంటే మాత్రం 22,340, కానీ ఒకవేళ పైకి పెరుగుతుంటే మాత్రం 23,060 ఇమీడియట్ గా, దానిపైన 23,380 అండ్ దానిపైన 23,740 నేను ఇంపార్టెంట్ గా చూస్తున్నవి. బంగారం గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మాత్రం బంగారం ధర రిలేటెడ్ గా వీక్నెస్ కనిపిస్తుంది. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ గానే ఉంది, గోల్డ్ ప్రైస్ ఫాలో అవుతుంది ఇంటర్నేషనల్ గా, బట్ మన ఇండియన్ రూపీస్ లో మాత్రం ఇవాళ ఇండియన్ మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ స్టెబిలైజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ధరలో ఉంది బికాస్ ఆఫ్ మన రూపీ వీక్ అవుతూ ఉండడం. మన రూపీ ఇక్కడ నుంచి ఎంత వీక్ అవుతూ వెళ్తే క్రూడ్ ఆయిల్ అక్కడే ఉంది, బాగా ఆలోచించాలి. క్రూడ్ ఆయిల్ అక్కడే ఉండి రూపీ వీక్ అవుతూ వెళ్తే గోల్డ్ కది పాజిటివ్. క్రూడ్ ఆయిల్ పెరుగుతూ మన రూపీ కూడా పెరుగుతూ ఉంటే అంటే వీక్ అవుతూ వెళ్తే గోల్డ్ పెద్దగా పెరగకపోవచ్చు, అక్కడే ఉండొచ్చు, కొంత పడచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా ఇతర అసెట్ క్లాసెస్ లో వస్తున్న పానిక్, మార్జిన్ కాల్స్
వార్స్ ట్రిగ్గర్ అవడమే కాదు, డాలర్ ని కూడా స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గోల్డ్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉండొచ్చు. సో క్రూడ్ ఆయిల్ అలానే ఉంటూ ఆల్రెడీ ఎక్సెసివ్ గానే రియాక్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ అన్లెస్ ఏదో బిగ్ థింగ్ జరిగితే తప్పించి అదేం పెద్ద రియాక్ట్ అవుతుంది కాబట్టి అన్లెస్ గా క్రూడ్ ఆయిల్ అక్కడే ఉంటూ మన రూపీ కానీ పెరుగుతూ ఉంటే అంటే వీక్ అవుతూ ఉంటే అది బంగారం రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ గా మార్కెట్స్ ఉండాల్సిన దానికంటే ఇక్కడ ఇండియాలో ధరలని పెంచుతాయి. గోల్డ్ రిలేటెడ్ గా చూడాల్సిందైతే అది. ఇదంతా కాదు, బంగారం ఇప్పుడు కొనాలా లేదా అనుకుంటున్న వాళ్ళకి చెప్పాలనుకుంటున్నది, ట్రంప్ ఇంకింతకు మించి ఎక్సెస్ గా ఏం చేయలేడు, యుద్ధం ఇక్కడ నుంచి సాఫ్ట్ అయిపోతుంది అనుకుంటే ఇది చాలా మంచి ధర. ట్రంప్ ఇక్కడ నుంచి చేసే యాక్టివిటీ ఆర్ ఇరాన్ బదులు తీసుకుని ప్రతీకారం తీసుకునే ఒక యాక్టివిటీ బిగ్ స్కేల్ లోనే ఉంటుంది. వరల్డ్ అంతా సఫర్ అవుతుందని అనుకుంటే ఇక్కడ ఉన్న ధర కంటే కూడా బంగారం ఇంకా పడుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వార్. ఆ వార్ ఎలా పాన్ అవుట్ అవుతుందని ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను కార్ లో ఉండి రికార్డ్ చేస్తూ ఉండడం, నేను అంత యాక్టివ్ గా దాని రిలేటెడ్ గా ఫోకస్ చేయకపోతుండడం ఒక చిన్న మిస్టేక్ చెప్పాను. సన్ నెట్వర్క్ ఈ సన్ టీవీ వాళ్ళది సిఎస్కే ఆ ఫ్రాంచైజ్ అని, సిఎస్కే టీమ్ సన్ టీవీ వాళ్ళదని, కానీ అది వాస్తవం కాదు. అది నేను గతంలో కూడా చాలా సార్లు మనం ఈ టీమ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ గా సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. బట్ దాని తర్వాత 2014 తర్వాత చాలా డివిజన్స్ జరిగే దాంట్లో అది వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ కిందకి వెళ్ళింది. అంటే డైరెక్ట్ గా ఇండియా సిమెంట్స్ అండర్ లో కూడా సిఎస్కే లేదు. బట్ ఆ విషయం పక్కన పెడితే సన్ టీవీ ఆర్ ఈ సన్ నెట్వర్క్ అండర్ లో ఉండేది సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళది. బట్ లాస్ట్ టైం కార్ లో ఉంటూ రికార్డ్ చేస్తూ ఉండడం ఒక్క దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే వచ్చింది. అది నేను ఇమీడియట్ గా కామెంట్ సెక్షన్ లో కూడా పెట్టాను. బట్ ఒకసారి వీడియో రూపంలో కూడా క్లారిఫై చేస్తున్నాను. అండ్ ఇవాళ రిలయన్స్ స్టాక్ ఇంతలా పడ్డానికి కారణం ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రిలేటెడ్ గా విండ్ ఫాల్ గెయిన్స్ ని మళ్ళీ తీసుకొస్తారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఆయిల్ మినిస్టర్ ఎనీ రిఫైనరీ ఎక్స్పోర్టింగ్ ఏ కంపెనీ అయినా సరే ఫారిన్ నేషన్స్ చేస్తుంటే దాని కారణంగా వచ్చే బెనిఫిట్స్ పై ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందనేలా మేము తీసుకుంటున్నాం కదా ఎక్సైజ్ కట్, కాబట్టి ఎక్స్పోర్టర్ ఇంకెక్కువ పే చేయాలి, మాకు వాళ్ళు ఎక్కువ లాభాలు సంపాదిస్తారు, ఎక్కువ డబ్బులు మాకు పే చేయాలని ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉన్న ట్యాక్స్ ని ఫర్దర్ గా ఈ విండ్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ ని ఫర్దర్ గా తీసుకొస్తారని వస్తున్న అప్డేట్స్ తోనే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న ఏదైతే హై బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్ రిలేటెడ్ గా ట్యాక్స్ పడుతుంది. కాబట్టి స్టాక్స్ లో ఇవాళ మనకి పర్టికులర్ గా రిలయన్స్ లో ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. రిలయన్స్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అన్నమాట, కాబట్టి ఆ పెయిన్ కనిపించింది స్టాక్ లో. నెక్స్ట్ ఆర్పిఎస్జి వెంచర్స్ ఒక షేర్ ప్రైస్ లాస్ట్ 5 డేస్ లో 36% దగ్గరగా పెరిగిందా? దీనికి ప్రధానమైన కారణం ఆర్సీబీని 16,600 కోట్ల దగ్గరగా సెల్ చేస్తున్నారన్న అప్డేట్స్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రిలేటెడ్ గా కూడా డీల్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తుండడం, రాజస్థాన్ రాయల్ రిలేటెడ్ గా కూడా 15,000 crore దగ్గరగా సేల్ ఉండొచ్చు అనేలా వస్తున్న డేటా. అండ్ దీని రిలేటెడ్ గా ఓనర్స్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారని వస్తున్న అప్డేట్స్. లక్నో సూపర్ జైంట్స్ అనే టీమ్ ని హోల్డ్ చేస్తున్న ఆర్పిఎస్జి వెంచర్స్ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ వాల్యుయేషన్, వాళ్ళ ఫ్రాంచైజ్ ఒక వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా కూడా మార్కెట్ పాజిటివ్ గా ఎస్టిమేట్ చేస్తూ స్ట్రాంగ్ గా లాస్ట్ 5 రోజుల్లో పెరిగింది. ఇవాళ కూడా 15% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో మనకి జంప్ కనిపించింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఇవాళ స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది కదా. దీని బ్యాక్ ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఆర్టికల్ మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతుంది. ఈ రీసెంట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎగ్జిట్ అవుతూ ఉండడం, సెబీ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా లెన్స్ పెట్టారని, అంటే దాని రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నారని, అసలు ఎందుకు తను ఎగ్జిట్ అయ్యారు అండ్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా తన పర్సనల్ రీజన్స్ ఉంటే ఎందుకు అలాంటి స్టేట్మెంట్స్ చేశారు, దాని కారణంగా మైనారిటీ షేర్ హోల్డర్స్ ఇంపాక్ట్ అవుతారు కదా, అసలు ఏం జరిగింది దాంట్లో అని సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఆర్టికల్స్ అయితే మనకి పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఈపీఎఫ్ వేస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త. April 1st నుంచి వీళ్ళు ఒక యాప్ ని లాంచ్ చేయబోతున్నారు. ఆ యాప్ ద్వారా మీరు యూపీఐ ద్వారా డబ్బుల్ని విత్ డ్రాల్ చేయొచ్చని, ఏటీఎం యాక్సెస్ ని కూడా ఇస్తూ ఈపీఎఫ్ లో ఉన్న డబ్బుల్ని ఈజీ యాక్సెస్ గా కావాలనుకున్నప్పుడు వాడుకునే విధంగా గవర్నమెంట్ తీసుకురావాలనుకుంటుందనేలా April 1st నుంచి ఈ రూల్స్ వస్తాయనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది ఇంపార్టెంట్ గా గమనించాలి. April 1st నుంచి ఆర్బీఐ వాళ్ళు తీసుకురాబోతున్న కొత్త రూల్స్, ఇకపై మీరు ఏ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినా, మీరు కార్డ్స్ ద్వారా చేసినా, యూపీఐ ద్వారా చేసినా, వాలెట్ ద్వారా చేసినా 2 factor అథెంటికేషన్ ఆర్ సెకండ్ సెపరేట్ అథెంటికేషన్ కావాలని, లైక్ ఓటీపీ బేస్డ్ గా ఏదైనా ఎస్ఎంఎస్, బయోమెట్రిక్స్ లైక్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ ఫేషియల్ రికగ్నైజేషన్స్, ఇలా 2 లేయర్ గా ఒక సెక్యూరిటీ బేస్డ్ గా ట్రాన్సాక్షన్ జరుగుతాయని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కొట్టిన తర్వాత కూడా మీరు ఓటీపీని ఎంటర్ చేస్తారు కదా, అలానే 2 లేయర్ లో ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ ఒక క్లియరెన్స్ ఉండాలనేలా ఆర్బీఐ వాళ్ళు రూల్స్ తీసుకొస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా బ్యాంక్స్ మీద అధికంగా భారం పడే అవకాశం ఉంది, ట్రాన్సాక్షన్ కాస్ట్లు పెరిగే అవకాశం బ్యాంక్స్ మీద ఉంది. నెక్స్ట్ యాక్సిస్ గేట్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్సిస్ గేట్స్ వాళ్ళు వాళ్ళ ఈపీఎస్ రిలేటెడ్ గా, వాళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ అంటే వాళ్ళ ప్రాఫిట్స్ కమింగ్ టైమ్స్ లో మారడం రిలేటెడ్ గా స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. 40 to 50% దగ్గరగా FY26 అండ్ FY27 రిలేటెడ్ గా ఈపీఎస్ మెయింటైన్ అవుతుందని ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, ఈఎస్ఏఐ, ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా 78% ఆఫ్ దేర్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తానేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్నారు. గిరిధర్ గారిని నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వాళ్ళ బోర్డు లో అపాయింట్ చేస్తున్నట్లు ఫైనల్ స్టేట్మెంట్స్ యాక్సిస్ కేట్స్ దగ్గర నుంచి అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి 83 crore 64 lakhs విలువ చేసే ప్రాజెక్ట్, రోడ్ ప్రాజెక్ట్ తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు.
నెక్స్ట్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి గతంలో వచ్చిన 250 మెగావాట్ బీస్ ప్రాజెక్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ రిడ్యూస్ అవుతూ 1563 క్రోర్ కి వచ్చిందనేలా పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కేపీ ఎనర్జీ వాళ్ళకి జేకే పేపర్ వాళ్ళ దగ్గర నుంచి 91.4 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ గుజరాత్ రిలేటెడ్ గా అలాట్ అయిందని అప్డేట్ చేస్తున్నారు. అనదర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద అనదర్ క్లయింట్ కేపీ ఎనర్జీకి యాడ్ అవుతుంది. క్వాలిటీ పవర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా వస్తుంది. ఆల్మోస్ట్ 152 క్రోర్ విలువ చేసే ఆర్డర్, అది ఇంకా 292 క్రోర్స్ కి ఎక్స్పాండ్ అవ్వచ్చంట. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. క్వాలిటీ పవర్ రిలేటెడ్ గా పెద్ద ఆర్డర్ ని వీళ్ళు గెలుచుకుంటున్నారు. ఈవెన్ ఒరాకిల్ ఫైనాన్స్ వాళ్ళకు కూడా లార్జెస్ట్ ఆర్డర్ గెలుచుకుంటున్నారనేలా చేస్తున్న అప్డేట్స్. ఆల్మోస్ట్ 940 క్రోర్ దగ్గరగా విలువ చేసే ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారనేలా చేస్తున్న అప్డేట్స్. దీంతోనే స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. ఇది ఒక గ్లోబల్ బ్యాంక్ దగ్గర నుంచి, యుఎస్ఏ లో ఉంటున్న గ్లోబల్ బ్యాంక్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తూ ఉందని ఒరాకిల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.